హే గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్‌గా మీ అందరికి ఒకటి చెప్పాలి. ఇది మార్చి సమ్మర్‌లో తీసిన వీడియో. ఇప్పుడు సెప్టెంబర్ రైనీ సీజన్‌లో పెడుతున్నా. సో, మాది వరి కోతనమాట ఆ రోజు. సో, మనం వెళ్ళే దారిలో సరౌండింగ్స్ కానీ అన్నీ చూసుకుంటూ వెళ్దాం. ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పక్కనే ఉందంటే వచ్చాం గైస్, కానీ చాలా దూరం ఉంది అంట. నడవలేక చచ్చిపోతున్నాం. ఇంకెంత టైం పట్టిద్ది కూడా. ఇవి వచ్చేసి వేరుశెనగ తోటలు అనమాట. గైస్ చెమటలు కూడా పడుతున్నాయి మాకైతే నడిచి. మా తాతయ్య రివెంజ్ ప్లాన్ తీసుకున్నాడు అనమాట. దగ్గర అని చెప్పేసి నడిపిస్తున్నాడు ఫుల్గా. మా ముసలాడుకున్నంత ఓపిక మాకు లేదు. ఇవి కొంచెం చెమటలు కూడా వస్తుంది పక్కన. ఇప్పుడైతే మనం చేను దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఒక ఫ్రాంక్ వీడియో తీద్దాం. అండ్ వాళ్ళు ఎలా కోతగా వస్తున్నారో చూద్దాం అనమాట. ఈ తోట వచ్చేసి వంకాయ తోట అనమాట. ఆ వంకాయ తోట అయితే వేస్తారు. ఇక్కడ చూడండి బ్లూ కలర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, కనిపిస్తున్నాయా? సో ఇటు సైడ్ వచ్చేసి వేరుశెనగ బీగుతున్నారు. వేరుశెనగ తోట ఇవి. సో ఇవి వేరుశెనగ ఏంటంటే ఆయిల్ తీస్తారు కదా, వేరుశెనగ నూనె అది అనమాట. వీళ్ళంతా మా ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళే అనమాట, అందరు తెలిసిన వాళ్ళే. కాసేపు అలా వెళ్ళి ముచ్చట్లు పెడదాం వాళ్ళతో. ఇదిగోండి చూసారా, వేరుశెనగ అనమాట, పచ్చి వేరుశెనగ. వీళ్ళంతా మా ఊరే, మా ఇంటి పక్కన వాళ్ళే. హాయ్ చెప్పండి అందరికి. గైస్ వాళ్ళ అమ్మాయి మా క్లాస్మేట్ అనమాట, అశ్విని. అదిగో చూపిస్తున్నా. నాతో పాటు అమ్మాయికి ఇప్పుడు 2 పిల్లలు కూడా పెళ్లి చేసుకొని కనిపించట్లా, అందుకే పొట్టిగా ఉండకూడదు. సో చూడండి గైస్, వేరుశెనగ ఇట్లా వస్తున్నారు. పడ్డారు, మీరు కూడా పడ్డారు. ఎదురుగా ఉండి నువ్వు కనిపించాలి కదా. చూసారా గాయస్, తిరగాలి. ఇదిగో కానీ చాలా బీకారు అనమాట వేరుశెనగ. ఎన్ని రోజులకు వస్తాయి? ఎప్పుడు వేసారు ఇది? 4 నెలలకి వస్తుందా? తర్వాత ఏం చేస్తారు? ఇది తీసి ఇస్తారు ఇప్పుడు వాటితో. నూనె కాయలేనా? మనుషులు తినేది కదా. తిక్కొచ్చిద్దా 10 కాయలు తింటే? ఎంతకు అమ్ముతారు మీరు? కాయలేనా అమ్మేది? వింటున్నారు కదా వీళ్ళ బాధలు. రైతు భరోసా ఇంకాస్త ఎక్కువ అంటే ఇవ్వండి, ఇంకో 10,000 అంటే ఇవ్వండి ఎక్స్ట్రా ఇచ్చేదాని కన్నా. మాట్లాడదాం కొంచెంసేపు. నా ఇంటర్ ఫ్రెండ్ అనమాట జోష్నాని, ఆల్రెడీ మీరు చూసారు కదా డాన్స్ వీడియోలో. ఏమి ఇంకో కామన్ అనమాట అశ్విని. అశ్విని ఏం చేస్తున్నావు ఇప్పుడు? సో మనం కొన్ని బీక్కొని అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా. చలో, మేము తప్పిపోయాము. మా తాతయ్య వెళ్ళిపోయాడు, మేము అక్కడ వీడియో తీసేలోపే. వాళ్ళే ఆ లోపే మా తాతయ్యలు ఇప్పుడు ఈ లైన్లో ఎటుపోయారో కూడా అర్థం అవ్వట్లా. దారిలో మధ్యలో తప్పిపోయాము. మా తాతయ్య అటు వెళ్ళాడు ఇటు వెళ్ళాడో కూడా అర్థం అవ్వట్లేదు. వదిలేసి వెళ్ళిపోవడమే ఇంకా పడపడ. ఈ సందులో ఎడిపోయారు. ఇప్పుడు ఇంకా అంతే, అయిపోయింది ఇంకా మా పని. వీడియో కాస్త ఫ్లాప్ అయ్యొద్దాము. వేరే వీడియో ఏమో కానీ మాది ఫ్లాప్ అయ్యేలాగుంది గాయస్. ఇప్పుడు 2 వేస్తున్నాయి, అటు పోవాలా ఇటు పోవాలా? అయ్యా తప్పిపోయామా? ఇప్పుడు ఏది? ముసలోడికి ఫోన్ కూడా లేదు. ఎట్లనే ఏ ముసలోడా ఎటు పోయావు? వామ్మో, ఇక్కడ ఒక పెద్ద బావి కూడా ఉంది, గుంటలాగా. ఇటు పోయి ఉంటారేమో అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తున్నాం. ఇదిగో లోయ. ఎందుకు మేము వెళ్తామా కరెక్ట్ రూట్కే? గాయస్ ఇటు రావాలంటే భయం వేస్తుంది. ఒక ట్రైల్ వేస్తున్నా, ఎందుకు కదులాడుతూ ఉన్నాయి ఇటైతే. తాత ఎట్టెళ్ళాడే ఏమో, తప్పిపోయాం మధ్యలో. ఏంటి అవి అసలు? పచ్చిమిరకాయలా? రేగ్గాయలు. ఒకసారి కొంచెం ముందుకెళ్ళి చూడిపోటు వెళ్ళాడేమో ఆ లోపు రేగ్గాయలు. గాయస్ పచ్చి రేగ్గాయలు. గాయస్ చూసారా, పచ్చి రేగ్గాయలు. వావ్, నేను కోసుకొని వస్తాడు. కనిపించారమ్మ దాళ్ళన్నా. గాయస్ చూసారా, మొత్తం రేగ్గాయలు భలే కనిపిస్తున్నా పండిని. కనిపించారా?
గైస్ ఎట్లనో కనిపించారు, అక్కడే ఉన్నారంట. కరెక్ట్ రూట్కే వచ్చాము, ఇంతకీ తెలియపోయినా గెస్ట్ చేసుకొని 2 రేగాలు కోసా అంతే. గైస్ ఫైనల్గా మా డెస్టినేషన్కి రీచ్ అయ్యాము. ఏది మా తాతయ్య వాళ్ళు కనిపించట్లేదు, అదిగోండి. ఇక్కడికి వచ్చా గుర్తుపట్టాం, కరెక్ట్ రూట్కి వచ్చాము. ఇంకొంచెంసేపు ఉంటే కనిపించకపోతే తిరిగి తిరిగి వెళ్ళిపోయేవాళ్ళం వెనక్కి. కనిపించి సేవ్ చేసింది గైస్, ఆ పింక్ కలర్ పిల్లే పిలిచింది మమ్మల్ని చూసి, లేకపోతే ఇంకెటేటో వెళ్ళిపోయేవాళ్ళం. వచ్చేటప్పుడు రేగాలు కోసుకుందాం, చాలా తీగా ఉన్నాయి. మళ్ళీ నేను అక్కడ ఆగిపోతే వీళ్ళు ఇంకా అసలు కనిపించరు అని చెప్పేసి వెంటనే వచ్చేసాను, ఒక 2 అయితే కోసుకొని. మా మొహాలు చూడండి ఎట్లా తయారైనాయో. చల్లగా ఉన్నా కానీ ఫుల్ స్వెట్టింగ్ వచ్చేసింది, ఎందుకంటే చాలా దూరం వరకు నడిచాం కాబట్టి. ఇప్పుడైతే వెళ్తున్నాం, వెళ్ళి వీడియో తీద్దాము, వాళ్ళు ఎలాగ వస్తున్నారు ఏంటి అని చెప్పేసి మీకు చూపిస్తాం. ఇంకొక 2-3 రోజుల్లో కూడా కళ్ళం కూడా వస్తుంది, ఆ వీడియో కూడా తీస్తా. ఇన్ కేస్ నేను హైదరాబాద్ రాకుండా ఉంటే. ఇప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఇదంతా చూసారా, ఇదంతా మాదే అనమాట. నువ్వు కోసారు ఫస్ట్, గట్ సైడ్ పక్కన ఉందన్నమాట. దానికేమో వరిగా వస్తున్నారు. ఇది సెకండ్ టైం కోయటం, సెకండ్ కార్ అంటారు కదా అట్లా. వస్తున్నా పట్టు, మా గుణదాని కోసం శనకాలు తెచ్చుకుని పట్టు. ఈ వీడియో ఇంకా అంతే. సో నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.